వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు 72 కేజీల గంజాయిని పట్టుకొని గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులను, గంజాయి అక్రమ రవాణాకు సహకరించిన 2 ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఎమాన్యుయల్ రాజు వివరాలను వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ చిదంబేశ్వర స్వామి ఆలయం వద్ద ఒడిశా పర్లకిమిడి ప్రాంతానికి చెందిన 2 మహిళలు, 1 పురుషుడు భారీ స్థాయిలో గంజాయి కలిగి ఉండడంతో ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 4 బ్యాగులు, 4 సూట్ కేసులలో ఉన్న 72 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి గంజాయిని బరంపురం నుండి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు కారులో తీసుకువచ్చారు. ఇచ్చాపురం నుండి మహారాష్ట్ర పూణేకు గంజాయి తరలించడానికి కోనార్క్ ఎక్స్ప్రెస్ లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే గంజాయి అక్రమ రవాణా సంగతి అంతకు ముందే గమనించిన 2 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ జుదిష్టి బెహరా, వినోద్ బెహరా వారిని బెదిరించి 23,000 రూపాయలు బలవంతంగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో 2 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ ను కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 14,200 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎమాన్యుయల్ రాజు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్, కవిటి ఎస్ఐ రాము పాల్గొన్నారు. గంజాయి ఉన్నదని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని థ్రెటనింగ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని గంజాయి చేసుకోవడానికి వదిలేశారు, గంజాయి రవాణా చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళతో పాటు ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం పేరు చెప్పండి. అమ్మాయి ఇంకా దొరకలేదు. మొదటి రోజు మేము 3 అరెస్ట్ చేసిన వాళ్ళలో అమ్మాయిలో 2 అరెస్ట్ చేశాము. ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఒరిస్సా. మొదటి రోజు అరెస్ట్ ఉత్తర గౌడ అనే అమ్మాయి, ఈవిడ అదేవిధంగా కుషా భుయాన్ అని ఒక అబ్బాయి, ఉత్తర గౌడ అనే అమ్మాయి, ఈ అమ్మాయికి 30 years. ఉత్తర గౌడ అనే అమ్మాయి కుషా భుయాన్ అని అబ్బాయి, కుషా భుయాన్, ఈ అబ్బాయికి 19 years. రంజు గొమాంగో అనే అమ్మాయి, ఈ అమ్మాయికి 21 years. ఈ కుషా భుయాన్, రంజు భుయాన్ వీళ్ళిద్దరు లవర్స్ అండ్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరును. అలాగే ఉత్తర అనే అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్, చిన్న బేబీ, వాళ్ళ పాప. ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఇంకా ఆమె రాలేదు. ఆమె కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఒక అమ్మాయి వెళ్ళిపోతే ఇంక 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, అలాగే చిన్న బేబీ ఉన్నారు. ఈ వెయిట్ చేస్తున్న క్రమంలోనే మా ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పట్టుకొని వాటన్నిటి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి, ఆ 3 కూడా అరెస్ట్ చేసి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వారు వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ యొక్క పాత్ర ఉంది అని నిర్ధారించుకొని నేను నా దర్యాప్తులో వారి పాత్రని పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రూవ్ అయిన తర్వాత నిన్న వాళ్ళని విచారించడం జరిగింది. విచారించిన అనంతరం వారు కూడా అడ్మిట్ అయ్యారు, ఇలా చేశామని. అడ్మిట్ అయిన అనంతరం వారిని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా దేనికంటే సొసైటీలో గంజాయి అనేది మన సొసైటీలో విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని, వాళ్ళ యొక్క మేధస్సుని ఇది హరించి వేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం అనేది దానికి బేస్ అవ్వకూడదు, ఇక్కడి నుంచి రవాణా జరగకూడదు అనేటువంటి ప్రధానమైన కాన్సెప్ట్తోనే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలాగైనా సరే రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన మీరందరికీ కూడా థ్యాంక్ యూ.